మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మూవీ లెంత్ మాత్రం 2 అవర్స్ అయితే ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, మూవీ అయితే ఇప్పుడే చూడడం అయితే జరిగింది. నిజంగా కళ్ళల్లో నీళ్ళు అయితే ఆగవు, ఆ మాత్రం అయితే ఉంటుంది. నిజంగా చెప్తున్నా, బేసిక్ స్టోరీ లైన్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారని చెప్పచ్చు. స్టోరీ లైన్ ఎంత బాగుందో స్క్రీన్ ప్లే కూడా అంతే బాగా అయితే చేశారని చెప్తాను. నిజంగా బేసిక్ స్టోరీ లైన్ అంటూ ఏముండదు. జస్ట్ ఒక 50 ఏళ్ళు ఒక ఆయన అయితే ఉంటాడు. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అలా మిడిల్ క్లాస్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. తనకైతే ఒక మ్యూజిక్ షాప్ అయితే ఉంటుంది. దాన్ని అయితే తను వదులుకోలేడు. తను ఇంట్లో పరిస్థితి బాగాలేక తను ఇట్లా షాపును వదిలేసి ఏదైనా మొబైల్ షాప్ అలా పెట్టుకోండి అనేసి ఇంట్లో ఎంతమంది ప్రెజర్ చేసినప్పటికీ తన మ్యూజిక్ షాప్ని ఎప్పటి నుంచో రన్ చేస్తూ ఇప్పుడు బాగాలేకుండా అది డౌన్ అయిపోయి ఉన్న పరిస్థితుల్లో కూడా దాన్ని వదులుకోకుండా మంచి మ్యూజిక్ మ్యూజిషియన్, మంచి మ్యూజిక్ ఆర్టిస్టు, లేదనుకుంటే మంచి డీజే అవ్వాలని ఎంత ప్రయత్నం చేసినా, ఇంట్లో వాళ్ళు కాదన్నా, బయట వాళ్ళు కాదన్నా, వాళ్ళు వీళ్ళు చీకొట్టినా, అసలు తను అనుకున్న ఎయిమ్ని ఎలా సాధించాడు, ఎలా అచీవ్ అయ్యాడు అనేది చాలా అంటే చాలా క్లియర్ కట్గా అయితే చూపించడం జరిగింది. ఇందులో మన ఇక్కడ చాందిని చౌదరి, మనకు ఈ హీరోయిన్ గారు కూడా ఎలా ఎంట్రీ ఇస్తారు, ఆమె సీక్వెన్సెస్ ఏమి, ఆమె సీన్స్ ఏంటి, అసలు తన స్టోరీ ఏంటి, ఈ మ్యూజిక్ షాప్ మూర్తి స్టోరీ ఏంటి అనేది ఒక 2 గంటల్లో చాలా అద్భుతంగా అయితే తీశారని చెప్పచ్చు. ఫ్యామిలీతో ఖచ్చితంగా అయితే మూవీ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఉంటుంది. ట్విస్ట్ ఉండదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం నిజంగా 5 మినిట్స్ నిజంగా చాలా బాగుంటుంది. ఆ విధంగా అయితే డిజైన్ చేశారు. రైటింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక 10-15 నిమిషాల స్టోరీ మాత్రం నిజంగా చింపేశారని చెప్పచ్చు. ఆ రేంజ్లో అయితే ఉంది. ఈ మూవీ 14th జూన్లోనే రిలీజ్ అయింది. బట్ థియేటర్ సరిగ్గా రాకపోవడం వల్ల ఈ మూవీని అయితే అప్పుడు చూడకపోవడం జరిగింది. ఈరోజు అయితే ఓటీటీలోకి రావడంతో ఇప్పుడైతే చూడడం జరిగింది. నిజంగా చెప్తున్నాను, మైండ్ బ్లోయింగ్ అని చెప్తా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అయితే మూవీని చూడాలి. చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. డైరెక్టర్ కానీ, ఆర్టిస్టులు కానీ, లేదనుకుంటే ఆ రైటింగ్ స్కిల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, కొరియోగ్రఫీ కానీ, ఏదైనప్పటికీ చాలా అద్భుతంగా తీసుకెళ్లారు. ఎక్కడ మనకి ల్యాగ్ కానీ, స్లో కానీ, ఎక్కడ అంటే మిస్సింగ్ సీన్స్ కానీ అంటూ ఏది లేకుండా చాలా అద్భుతంగా కథను డిజైన్ చేసుకున్నారని చెప్పచ్చు. ఈ మూవీకి వంక పెట్టాల్సిన పాయింట్ ఏది అయితే లేదు. నిజంగా తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీకెండ్ కంపల్సరీ చూడాల్సిన మూవీ ఏదైనా ఉందంటే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అనేసే. మన జీవితంలో ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, ఏవేవో చేస్తూ ఉంటాము. మనం ఎదగడానికి ఏదో ఒక ఛాన్స్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అంటారు. అది తను ఎట్లా దాన్ని ఉపయోగించుకున్నాడు, ఎలా వాడుకున్నాడు, తను ఫేస్ చేసిన బాధ ఏంటి, కష్టాలేంటి అనేది నిజంగా ఒక 2 గంటల స్క్రీన్లో ఒక 2 గంటల సీన్స్ డ్యూరేషన్ మూవీలో చూపించాలంటే చాలా అంటే చాలా దానికి చాలా అంటే చాలా ఇది ఉండాలనేసి నేను అనుకుంటున్నాను. చాలా అయితే నాకు స్టోరీనే బాగా నచ్చింది. ఆ రైటింగ్ స్కిల్స్ చాలా బాగా నచ్చాయి నాకు. సో ఇది మూవీ గురించి టాపిక్ మాట్లాడుకోవాల్సిందైతే నాకైతే బాగా నచ్చింది. నేను ఎందుకు ఆ రోజు మిస్ చేస్తానని అయితే నేను అనుకుంటున్నాను. బట్ అప్పుడు థియేటర్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల చాలామంది చూడడం జరగలేదు. సో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి ప్రతి ఒక్కరు. సో ఇది నా రివ్యూ. ఈ రివ్యూకి మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఐ గివ్ 5/4.5. అండ్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి మీకు తోచిన కామెంట్ అయితే మీరు చేయండి. అండ్ మనకి